జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు కిచెన్లో ఒక మంచి వ్లాగ్ అనమాట. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మన తెలంగాణలో ఒక మాట ఉంది కదా, అంటే ఒక సామెత ఏంటి అంటే గడియ ఇరాం లేదు గబ్బర్ రాకడ లేదని ఒక మాట ఉంది కదా. నిజం చెప్పాలంటే నాకు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది అనమాట ఆ సామెత. నిజంగా అసలు నిమిషం తీరిక లేదు. బట్ ఒక దమ్మిడి ఆదాయం లేదనమాట. కానీ ప్రతి నిమిషం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాననమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి వీడియోల కోసం అని చెప్పండి, ఇంట్లో పని కానివ్వండి, షాప్ కాడ వెళ్తే షాప్ కాడ కానివ్వండి, మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత క్లీనింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, వంట కానివ్వండి. రియల్ చెప్పాలి అంటే అసలు నిజంగానే నిమిషం తీరిక లేకుండా పైసా రాకడ లేకుండా ఉందనమాట. అట్లాంటి సామెతలు తలుచుకుంటూ ఏదో ఇగ ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్‌లో రాకపోతుందా అని ఒక చిన్న హోప్ తోటి అట్లా డేస్ అయితే నెట్టుకుంటూ వస్తున్నాననమాట. నాదే గాదు, స్టార్టింగ్ యూట్యూబర్స్ అందరిది అదే పరిస్థితి అనమాట. కానీ కొంతమంది ఏం ఉంటారంటే డబ్బులొస్తున్నాయా? ఎన్ని డబ్బులొస్తున్నాయి? ఇప్పటివరకు కనీసం ఒక 10,000 అన్నా రాలేదా? ఏంటనుకుంటారో గానీ అలా అనుకుంటే అలా స్టార్ట్ చేయగానే ఇలా అమౌంట్ వస్తుంది అంటే అందరూ జాబ్‌లు ఎందుకు చేస్తారు చెప్పండి? ఏదో మేము చేస్తున్న పనికి ఇంకొక పని ఆధారంగా చేసుకొని ఇట్లా వచ్చిన దాన్ని మేము వీడియోస్ చేసుకొని పెడుతూ ఉంటాము. ఈరోజు కాకపోతే రేపైనా మనకు ఒక ఫ్యూచర్ ఉండదా అని ఒక చిన్న హోప్ తోటి అట్లా ముందు వెళ్తూ ఉంటామనమాట. అండ్ ఒక ఆవిడ అన్నట్టు ప్రతి అంట్లని తోమిన దానికి రూ. 2 చొప్పున వేసుకున్నా గూడా నేను కోటీశ్వరాలుదాన్ని అయిపోయేదాన్ని ఒక షార్ట్‌లో విన్నాననమాట. నిజమే అనిపించింది నిజంగా. ప్రతి లేడీస్ గూడా అంతే గదా! ఒక్కొక్క అంటే అంట్లు మనం తోమేటప్పుడు ఒక్కొక్క పాత్రకి ఈవెన్ రూ. 1 యేసుకున్నా గూడా మనం ఇప్పటికి లక్షాధికారులం, కోటీశ్వరులం అయిపోయేవాళ్ళం అనమాట. అది ఒక ఇన్‌కమ్ వచ్చే పని గాదనమాట. అలాంటి పనులు మన ఇంట్లో లేడీసు బొచ్చెడు చేస్తాం. నిజం అంటారా? కాదంటారా? నిజం అనుకున్న వాళ్ళు మాత్రం చిన్న ఒక కామెంట్ చేయండి. లేదు అట్లాగా ఏం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం నిజంగానే సైలెంట్‌గా ఉండొచ్చు. ఇట్లా డైలీ చేసే పనులకి అసలు వాల్యూవే ఉండదండి. కానీ ఆ పని లేకపోతే ఆ డే మొత్తం గూడా సాఫీగా జరగదు ఏ ఒక్కరికి గూడా. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే బోలెడుంటాయిలెండి. అసలు నిజంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఇంటి గృహిణి అంటే ఇంటి ఇల్లాలు చేసే పనులు పక్కన పెడితే మాత్రం రియల్‌గా చెప్తున్నాను, ఎవరికీ ఆ రోజు అనేది సాగదనమాట. ఆ డే అనేది పూర్తి అవ్వదు ఫుల్‌ఫిల్‌గా. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అది పక్కన పెడితే ఒక సిస్టర్ ఏం చెప్పారు అంటే, "అక్క నువ్వు అన్ని తంటాలు పడే బదులు కాకరకాయని శుభ్రంగా నానబెట్టి బ్రష్‌తో కడిగి చేసేదానికంటే పైనున్న చెక్కు తీసేయొచ్చు కదా" అని అడిగింది. అసలు కాకరకాయలో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసా? అవి తెలుసుకుంటే మీరు వీక్లీ వన్స్ చికెన్ కూడా మానేసి కాకరకాయనే తింటారనమాట. అన్నీ ఉన్నాయన్నమాట. విటమిన్ బి6, బి1, బి2, బి12 అండ్ విటమిన్ ఏ, సి, బి, వాటితో పాటు పొటాషియం వచ్చేసి 612 గ్రామ్స్ ఉన్నాయంట. ఇంకోటి క్యాలరీలు 34 క్యాలరీలు ఉన్నాయంట. కార్బోహైడ్రేట్స్ 7 గ్రామ్స్ అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటది కాకరకాయ గురించి. అందుకనే వాటి పైనున్న చెక్కు కూడా చాలా అంటే చాలా హెల్తీ కాబట్టి వాటిని తీయకుండా అలాగే వాడాలి. ఈ చేదు అనేది ఎక్కువ శాతం ఆ కాకరకాయ పై లేయర్ మీదనే ఉంటది. దాన్ని తీసేసిన తర్వాత తింటే అంత యూజెస్ ఏమి ఉండయి కాబట్టి ఆ చెక్కు తీయకుండా తింటే బెస్ట్ అని నేను చెప్తున్నది కాదు, అందరూ చెప్తున్న ముచ్చట. అందుకని నేను ఆ చెక్కు తీయకుండా ఈ వర్షాకాలంలో మట్టి అంటుకుంటే అట్లా క్లీన్ చేసుకుంటే నీట్‌గా అయిపోతదని చెప్పాననమాట. అండ్ ఐ హోప్ మీ డౌట్ అనేది క్లారిఫై అయ్యిందనుకుంటున్నాను. అండ్ పెద్ద లెంతీగా చెప్పినా కూడా నిజంగానే కాకరకాయ మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఇస్తూ ఉంటుందనమాట. ముఖ్యంగా స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఎంత బాగా పనిచేస్తదంటే నిజంగా ఉదాహరణకైతే నేనే అని చెప్పాలి. అట్లా కాకరకాయ తినడం వల్ల మన స్కిన్ కూడా చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ సండే స్పెషల్ వచ్చేసి ఈరోజు పాయ అనమాట. ఈ పాయ గూడా మా అమ్మ చేతి స్టైల్‌లో చేస్తున్నాను. పాయ తినడం గూడా ఈ మధ్య రీసెంట్‌గా నేను గూగుల్ సెర్చ్ చేసినప్పుడు తలకాయ, పాయ తినడం వల్ల బి12 పుష్కలంగా లభిస్తుందంట. చాలా మంచిదంట. మన లివర్‌కి కానివ్వండి, హార్ట్‌కి కానివ్వండి చాలా మంచిది. అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఏమంటారు మన బోటి గూడా తలకాయ, కాళ్ళు, బోటి ఇవన్నీ తింటే హెల్త్‌కి మంచిదని చెప్పారనమాట. అండ్ ఒక్కోసారి ఇవి మా ఇంట్లో ఉంటే పిల్లలు తినరనమాట. ఒకలాంటి స్మెల్ వస్తది గదా! ఈ పాయ ఆల్రెడీ మాడిచి వాడు క్లీన్ చేసి మనకిస్తాడు గదా! అదొక రకమైన మాడు స్మెల్ వస్తూ ఉంటది. అట్లా రావద్దు అనుకుంటే కొంచెం ఉప్పు, పసుపేసి ముక్కలన్నిటికి పట్టించేసి మంచిగా వేడి వేడి నీళ్ళని అందులో పోసి
బాగా కడిగేసి వాటర్ పారబోయాలి. తర్వాత ఒక 2 సార్లు అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసి నీట్‌గా కడిగేసి పారబోసేస్తే ఒక రకమైనటువంటి నీచు వాసన గానివ్వండి, ఒక మాడు స్మెల్ గానివ్వండి పోతాయన్నమాట. ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకొని, ఎందుకంటే అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. హోల్ గరం మసాలా వేసుకొని, సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. లేదు మీకు గ్రేవీ మంచిగా ఉండాలి అనుకుంటే మీరు పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ ఉల్లిపాయలని వేయించిన తర్వాత ఒక 4 అంటే 4 పచ్చిమిర్చి విరిచి వేసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఫ్రై చేసుకోవాలనమాట. ఇక్కడ వరకు అందరూ దాదాపు ఇలాగే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి మేము చేసే స్టైల్ కొద్దిగా అంటే కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఇట్లా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న ఈ కాళ్ళు ఉంటాయి కదా! ఇవి వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. చాలామందికి ఒక అపోహ ఉంటది. ఏంటిదంటే ఉప్పేస్తే తొందరగా మగ్గదు, తొందరగా ఉడకదు అనుకుంటారు గానీ, మనం పెట్టేది కుక్కర్‌లో అయినప్పుడు జస్ట్ 6 ఆర్ 7 విజిల్‌లో మంచిగా ఉడికిపోతదనమాట. మీరు అలాంటివేమి భ్రమలు పడకండి. ఇట్లా కలిపేసిన తర్వాత మధ్య మధ్యలో ఒక 5 నిమిషాల పాటు దీన్ని కలుపుతూ మగ్గించుకోవాలి. ఎందుకంటే వన్స్ ఇది అడుగు అంటిందనుకోండి, ఇంకా కూర అయిపోయినట్టే లెక్కనమాట. ఇంకా టేస్ట్ అనేది అస్సలు ఉండదనమాట. ఇది మాడిపోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఇందులో మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారాన్నయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇది కాళ్ళు ఇందులో చింతపండు పులుసు వాడతాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటది. అండ్ దీంతో పాటు ప్లెయిన్ ధనియా పొడి వేసుకోండి. లాస్ట్‌లో మనమైతే గరం మసాలా వేసుకోవచ్చు. అండ్ ఇలాగ కలిపిన తర్వాత టొమాటోస్ కూడా ఒక 4, 5 టొమాటోస్‌ని వేసుకొని ఆ టొమాటో కనిపించకుండా అందులో మెల్ట్ అయిపోయేంత వరకు మగ్గించుకోవాలనమాట. కొంతమంది ఏం చేస్తారంటే టమాటాలు వేసిన వెంటనే చింతపండు పులుసు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేస్తారు. దాంతో పాటు కాళ్ళతో పాటు టమాటో కూడా ఉడుకుతుంది అనుకుంటారు కానీ టమాటో మొత్తం సాఫ్ట్‌గా మగ్గిపోయిన తర్వాతే మనము మిగతా ప్రాసెస్‌లోకి వెళ్ళాలనమాట. మేమైతే ఇలాగే చేస్తాం పర్టిక్యులర్‌గా. అండ్ చూసారా టమాటో మొత్తం కూడా దాని స్కిన్ అంతా ఊడిపోయింది. అసలు మనకు టమాటో ఏ కోశాన కూడా కనిపించట్లేదు కూరలో. అండ్ ఇప్పుడు ఒక 2 గ్లాసుల నీళ్ళు. నీళ్ళు ఇంతే అని ఏమీ లేదండి. మీరు కొంచెం జారుగా ఒక సూప్ టైప్‌లో చేసుకోవాలి అనుకుంటే కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోండి. లేదు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో రైస్‌లో కలుపుకొని తినాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం థిక్‌గా ఉండేటట్టుగా చూసి పోసుకోండి. దీంతో పాటు ఒక పావు కప్పు వరకు చింతపండు రసాన్ని కూడా వేయండి. కంపల్సరీగా మేము తలకాయ కూర వండినా కూడా, కాళ్ళు వండినా కూడా అందులో కొంచెం చింతపండు రసాన్ని వేస్తామనమాట. ఆ టేస్ట్ కొంచెం వేరేలాగా ఉంటది. ఒక 7, 8 విజిల్స్ పెట్టిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, గరం మసాలా చల్లి దింపుకున్నారనుకోండి చాలా టేస్టీ అయిన ఈ పాయ రెడీ అనమాట. మీకు కావాలి అంటే దీన్ని కొంచెం ఎక్కువగా మరిగించి థిక్ కన్సిస్టెన్సీలాగా కూడా చేసుకోవచ్చనమాట. కొంతమంది సూప్ తాగే టైప్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకంటే మసాలాలు పెద్దగా ఏమి వేయాల్సిన పని లేదు. మేము దాదాపుగా ఒక 20, 25 ఇయర్స్ నుంచి ఇట్లాగే ట్రై చేస్తూ ఉంటాము. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. తినని పిల్లలు కూడా తింటూ ఉంటారనమాట. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్. నిజంగా చూస్తూ ఉంటే మాత్రం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత బాగుంటది. ఎదిగే పిల్లలకైతే బొక్కలకి చాలా అంటే చాలా మంచిది. అండ్ డాక్టర్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు పిల్లలకి పాయ సూప్ పెట్టమని కదా. అండ్ సండే స్పెషల్ పాయ కర్రీ అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.